హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వర్కింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ హ్యాష్ మ్యాప్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అనేది మనం చూసాము. సో అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. అండ్ హ్యాష్ మ్యాప్లో మనం కంపల్సరీ ఎలిమెంట్ ఎంటర్ చేయాలి అంటే దట్ ఈస్ ద పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూతో మనం ఎంటర్ చేస్తాం. సో అందుకే మనం ఇక్కడ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ని యాక్సెస్ చేస్తున్నాము. సో ఇప్పుడు అసలు ఇన్బిల్ట్గా మనం హ్యాష్ మ్యాప్లో కాన్సెప్ట్లోకి వర్కింగ్లోకి వెళ్తే హ్యాష్ మ్యాప్కి సంబంధించిన కీ అండ్ వాల్యూ కాంబినేషన్తో మనం ఏమేం చేయొచ్చు అండ్ ఈ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి మనం ఇంకా ఏమేం పెర్ఫామ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇంటీజర్ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేసుకుంటాము. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్. అలా ఒక ఆబ్జెక్ట్ ఇంటీజర్ వాల్యూలోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఇండెక్సింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటూ అండ్ ఫాస్టర్ సర్చెస్కి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి మనం హ్యాషింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఇదంతా చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఏంటి అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ కన్వర్టింగ్ an object into an integer. సో ఈ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఇదంతా చేస్తాము. సో మనం ఆ ఇండెక్స్ వాల్యూ నుంచి ఇంటీజర్ వాల్యూలోకి ఆబ్జెక్ట్ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తాము అండ్ ఆ ఇంటీజర్ వాల్యూ మనం ఎలా గెట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో హెల్ప్స్ ఇన్ ఇండెక్సింగ్. ఆ ఇండెక్స్ వాల్యూని ఇంటీజర్ వాల్యూని బేస్ చేసుకుని మనం హ్యాషింగ్ టెక్నాలజీ ద్వారా ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్చింగ్ టెక్నిక్ ఆర్ ఎనీ టెక్నిక్ మనం అంతా కూడా పెర్ఫామ్ చేస్తూ వెళ్తాము. సో ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాలో ఒక పార్ట్ కింద తీసుకుంటాము. అలానే జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చాలామంది అడుగుతున్నారు. జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్ టాపిక్. దాని బేస్ లాంగ్వేజ్ జావా కాబట్టి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఫ్రమ్ జావా. కానీ కోర్ జావా డిఫరెంట్ అండ్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది డిఫరెంట్. అలానే అడ్వాన్స్డ్ జావా డిఫరెంట్. బట్ ద బేస్ మొత్తం అంతా కూడా ఏదైతే జావా లాంగ్వేజ్ ఉందో అదే లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మనం చేస్తాం కాబట్టి అక్కడ నేమ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్లో యూజ్ చేసే ద బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే హ్యాషింగ్ టెక్నిక్. హ్యాషింగ్ టెక్నిక్ used in hash map. సో ఇక్కడ కూడా ఈ హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసినా కూడా మనం మ్యాప్ అనగానే కంపల్సరీ అందులో తీసుకోవాల్సిన వాల్యూస్ 2 వాల్యూస్, దట్ ఈస్ ద కీ వాల్యూ అండ్ దానికి రిగార్డింగ్గా ఉన్న వాల్యూ. ఇట్ స్టోర్స్ దాన్ని మొత్తం కీ అండ్ వాల్యూ సెట్ని కలిపే మనం డేటా అని కాల్ చేస్తాము ఇన్ మ్యాపింగ్ కాన్సెప్ట్. పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. సో ఈ హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే ద మెయిన్ మెథడ్, ఇది కూడా ప్రీడిఫైన్డ్ మెథడ్. మనం ఏదైతే యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ యూటిల్ ప్యాకేజ్లో నుంచి మనం యాక్సెస్ చేస్తాము. అంటే హ్యాష్ మ్యాప్లో మీరు హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం అంటే నిన్న ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో డూప్లికేట్ వాల్యూస్ ప్రోగ్రామ్ చూసాం. మనం ఎక్కడెక్కడ కూడా హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేయలేదు. కానీ మీరు హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ మెథడ్స్ మనం యూజ్ చేస్తాము. ఆ మెథడ్స్ ఏంటి అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఈక్వల్స్ మెథడ్, హ్యాష్ కోడ్ మెథడ్. ఈ హ్యాష్ కోడ్ మెథడ్, ఈక్వల్స్ మెథడ్ 2 మెథడ్స్ని మనం ఓవర్ రైడ్ చేసి, ఓవర్ రైడ్ మీన్స్ ఆల్రెడీ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని సబ్ క్లాస్లో మనం ఓవర్ రైడ్ చేస్తాం. సో దాన్నే ఓవర్ రైడ్ అంటాం. అంటే ఓవర్ రైడ్ అనగానే మనకి సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక్కడ సూపర్ క్లాస్ ఏంటి, మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ప్రీడిఫైన్ క్లాస్ నుంచి అది సూపర్ క్లాస్. ఏ క్లాస్లోకి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన క్లాస్, మన యూజర్ డిఫైన్ క్లాస్ ఏదైతే ఉందో అది సబ్ క్లాస్. అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఆల్రెడీ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మన కోడింగ్తో ఓవర్ రైడ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఓవర్ రైడ్ మెథడ్స్. మస్ట్ అండ్ షుడ్గా 2 మెథడ్స్ని
ఓవరైట్ చేసిన తర్వాతే మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయగలుగుతాం. సో మొత్తం హ్యాషింగ్ పెర్ఫార్మ్డ్ మెథడ్స్ two methods. First one hash code and the second one equals. ఈ టూ మెథడ్స్ యూజ్ చేసి మనం టెక్నిక్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మనకి జావా కలెక్షన్ అంతా కూడా డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ని ప్రీడిఫైన్గా తీసుకుంటున్నాము అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో డేటా స్ట్రక్చర్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్లో మనం ఒక నోడ్ కింద తీసుకుంటాం. అంటే ఒక నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఒక నోడ్లో 3 పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ హ్యాష్ మ్యాప్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఒక నోడ్ కింద ట్రీట్ చేస్తూ మనం కీ అండ్ వాల్యూ కింద సెట్ చేస్తూ ఒక నోడ్ క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ నోడ్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. హ్యాష్ మ్యాప్ an array of the nodes అంటే నోడ్స్ యొక్క కలెక్షన్ మనం స్టోర్ చేస్తాం. సో అది మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా మనకు ఒక క్లాస్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, రిప్రజెంటెడ్ యాజ్ ఏ క్లాస్. సో వన్ నోడ్ హ్యావింగ్ హౌ మెనీ పార్ట్స్ అంటే మనకి టోటల్ 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో వన్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ 4 parts collection. So this is one node. For example, ఇది ఒక నోడ్ అనుకుంటే ఇందులో ఫస్ట్ నేను తీసుకున్నాను నోడ్ విత్ కీ వాల్యూ. అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి మ్యాప్ అన్నాం కాబట్టి కీ ఉండాలి అండ్ దానికి రిగార్డింగ్ వాల్యూ ఉండాలి. సో ఫస్ట్ దీంట్లో ఉన్న ఫస్ట్ పార్ట్ హ్యాష్ అండ్ నెక్స్ట్ వన్ కీ, దానికి రిగార్డింగ్ కీ, అండ్ నెక్స్ట్ వన్ వాల్యూ, ఆ కీకి రిగార్డింగ్గా ఉన్న వాల్యూ. నెక్స్ట్ నోడ్ అంటే ఇది ఒక లింక్డ్ లిస్ట్. సో మనకి లింక్డ్ లిస్ట్లో డేటా పార్ట్, అడ్రస్ పార్ట్ ఎలా ఉంటుంది? అడ్రస్ పార్ట్లో ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, నెక్స్ట్ కీ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తీసుకోవడం కోసం మనం నోడ్ నెక్స్ట్. సో ఈ 4 ఎలిమెంట్స్ నథింగ్ బట్ వన్ నోడ్. ఇప్పుడు ఈ 2 నోడ్ అంటే ఈ నోడ్ మీద ఏవైతే మనం పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో, పెర్ఫామ్ చేయాలి అంటే మనం 2 మెథడ్స్ ఓవర్ రైడ్ చేయాలి అనుకున్నాం. సో అందులో ఫస్ట్ మెథడ్ ఈక్వల్స్ మెథడ్. ఈ ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసి ఏం చేస్తాము, నేమ్లోనే ఉంది ఈక్వల్స్. ఇది ఏం చేస్తుంది అంటే 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఈక్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో ఇట్ చెక్స్ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఈక్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసేది ఈక్వల్స్ మెథడ్. నెక్స్ట్ ఇది ఒక మెథడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. సో ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. నెక్స్ట్ హ్యాష్ కోడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది కూడా ఒక మెథడ్, ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఒక మెథడ్. అయితే హ్యాష్ కోడ్ ఆఫ్ నల్ కీ వాల్యూ ఇది ఏం చేస్తుంది, హ్యాష్ కోడ్ని గెట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి హ్యాష్ కోడ్ ఆఫ్ నల్ కీ, వాట్ ఈజ్ నల్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. కమింగ్ సూన్ ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీ వస్తుంది. సో ద నల్ కీ వాల్యూ ఆఫ్ హ్యాష్ కోడ్ ఈజ్ 0. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక హ్యాష్ కోడ్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది జనరల్గా హ్యాష్ కోడ్ అనేది ఏ వాల్యూ అయినా మనం రావచ్చు. బేస్డ్ ఆన్ దట్ హ్యాష్ కోడ్ మనం ఏం చేస్తాము అంటే రిమైనింగ్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బకెట్స్. మనకి హ్యాష్ మ్యాప్లో వినిపించే వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ నోడ్, బకెట్స్. వాట్ ఈస్ బకెట్? నోడ్ అనేది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ బకెట్ అంటే ఏంటంటే ఇలాంటి నోడ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో, అంటే ఎరే అంటే ఏంటి, జనరల్గా ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటాం. అంటే హోమోజీనియస్ ఎలిమెంట్స్ మీన్స్ ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేస్తే ఆ కలెక్షన్ని మనం ఎరే అంటున్నాం. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అంటే వన్ నోడ్ కాదు, మల్టిపుల్ నోడ్స్ యొక్క కలెక్షన్ని మనం ఏం తీసుకుంటున్నాము అంటే బకెట్ కింద తీసుకుంటాం. సో వన్ బకెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. దాన్నే మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే అరే ఆఫ్ నోడ్స్ అని చెప్తున్నాం. సో అంటే అరే ఆఫ్ నోడ్స్ మీన్స్ ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఓకే, సో వాట్ ఈస్ బకెట్ మీన్స్ array of the is called bucket.
సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, వన్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక లింక్డ్ లిస్ట్. అంటే ఒక బకెట్లో కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఉంటే అందులో ఒక పర్టికులర్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ లింక్డ్ లిస్ట్. అంటే నాట్ ఓన్లీ వన్ నోడ్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ప్రతి నోడ్లో కూడా మనం అలా లింక్ వేసుకుంటూ వెళ్తే అది ఒక లింక్డ్ లిస్ట్ కింద ఫామ్ చేసుకునే ఛాన్స్ కూడా మనకి ఈ బకెట్లో ఉంటుంది. సో ఈచ్ నోడ్ has a linked list. Next, ఒక్క బకెట్లో ఒక్క నోడ్ అడ్రస్సే కాదు, మనం మల్టిపుల్ నోడ్స్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాము. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇంటర్వ్యూస్లో బకెట్స్ గురించి చాలా డెప్త్గా అడుగుతూ ఉంటారు. ఏంటంటే సింపుల్గా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక బకెట్లో ఒక నోడే ఉంటుందంటే కాదు. వన్ బకెట్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్. అంటే బకెట్ అడ్రస్ ఏదైతే ఉందో అదే అడ్రస్ కింద మనం మల్టిపుల్ నోడ్స్ క్రియేషన్ చేసుకునే ఛాన్స్ మనకి హ్యాష్ మ్యాప్లో ఉంది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలానే బకెట్ నెంబర్ ఉంటుంది. ఆ బకెట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనం మొత్తం మ్యాప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ద మెయిన్ అడ్రస్ కింద మనం ఇస్తూ ఉంటాం. సో అయితే దీనికి సంబంధించి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ బకెట్ గురించి. సో దిస్ ఈజ్ వన్ బకెట్ అనుకుందాము. సో జనరల్గా మనకి హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి ద డిఫాల్ట్ సైజ్ 16, అంటే 0 నుంచి 15 వరకు మనం తీసుకుంటూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బకెట్ అనుకుంటే ఎవ్రీ బకెట్లో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ నల్ పార్ట్. సో ఎవ్రీ బకెట్లో కూడా మనకి ఫస్ట్ పార్ట్ ఏముంటుంది, నల్ పార్ట్ ఉంటుంది. ఆ నల్ పార్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. ఇది ప్రతి బకెట్కి కూడా ద ఫస్ట్ వాల్యూ ఈజ్ నల్. నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 1, అంటే 0 ఇండెక్స్ తర్వాత మనకి ఇండెక్స్ నెంబర్ 1. మనం ఇందాక చెప్పుకున్నాం హ్యాష్ కోడ్ ఆఫ్ నల్ కి ఈజ్ 0. నల్ పొజిషన్ ఎప్పుడు 0 కాబట్టి ద హ్యాష్ కోడ్ ఆఫ్ నల్ కి వాల్యూ కూడా మనకి ఎప్పుడు 0. సో ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అంటే ఇండెక్స్ నెంబర్ 1లో మనకి ఏముంటుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 నోడ్. సో ఇక్కడ 3 పార్ట్స్ తీసుకుంటున్నాము, కీ, వాల్యూ అండ్ నెక్స్ట్ పార్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఈజ్ నథింగ్ బట్, అంటే 4 వాల్యూస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వాల్యూ హ్యాష్, ఓకే. సో కాబట్టి కీ వాల్యూ నెక్స్ట్ అని చెప్పి నేను రాశాను. నెక్స్ట్ మనకి 1 నోడ్ ఈజ్ నథింగ్ బట్ 1 లింక్డ్ లిస్ట్. సో 1 లింక్డ్ లిస్ట్ కాబట్టి మనకి ఈ లింక్డ్ లిస్ట్ నుంచి ఎనదర్ లింక్డ్ లిస్ట్ అనేది ఎనదర్ నోడ్స్ కలెక్షన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ నెక్స్ట్ నుంచి, అంటే నెక్స్ట్ నథింగ్ బట్ ద నెక్స్ట్ నోడ్ అడ్రస్. నెక్స్ట్ నోడ్ అడ్రస్ అంటే నేను ఏ నోడ్ ఇవ్వలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ ప్లేస్లో మనం నల్ స్టోర్ చేస్తాం. అంటే దెర్ ఈస్ నో నెక్స్ట్ నోడ్, అంటే ఓన్లీ 1 నోడ్ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ నోడ్ ఏం లేదు కాబట్టి అక్కడ నల్ ప్లేస్ చేస్తాం. అదే నెక్స్ట్ నోడ్ ఉంది అనుకోండి, ఆ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏం చేస్తాము అంటే ఇక్కడ స్టోర్ చేస్తాం. సో ఒకవేళ నెక్స్ట్ నోడ్ ఉంటే సేమ్ అక్కడ కూడా మనం నోడ్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము, కీ, వాల్యూ అండ్ నెక్స్ట్. అగైన్ నెక్స్ట్లో నల్ పెడతాం. ఒకవేళ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అక్కడ ఏం చేస్తాము, అగైన్ నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ అనేది కనెక్ట్ చేస్తాం. సో అగైన్ దిస్ నోడ్ హ్యావింగ్ 3 పార్ట్స్, కీ, వాల్యూ అండ్ నెక్స్ట్. సో ఇది ఒక బకెట్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్. దిస్ ఈజ్ వన్ బకెట్, ఓకే. నెక్స్ట్ వన్, సెకండ్ పార్ట్ ఇండెక్స్ నెంబర్ 2 హ్యాష్ మ్యాప్లో సెకండ్ పార్ట్, again one node. This is key and value and next. So this is number 2 index and the next part 3. So ఇలా మనం ఎన్ని పార్ట్స్ అయినా క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. హ్యాష్ మ్యాప్లో బై డిఫాల్ట్ సైజ్ మాత్రం 16, ఓకే. దిస్ ఈస్ కీ, వాల్యూ అండ్ నెక్స్ట్. దిస్ ఈస్ ఇండెక్స్ నెంబర్ 3. సో ఇందులో మనం ఈ మొత్తం కలెక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాము అంటే బకెట్ అంటాం. ఇక్కడ బకెట్ నెంబర్ వచ్చేసరికి 1, ఓకే. సో ఇది యాక్చువల్గా మనకి హ్యాష్ మ్యాప్కి సంబంధించిన ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ కాన్సెప్ట్లో ద నెక్స్ట్ కాన్సెప్ట్, మనం హ్యాష్ మ్యాప్లో హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్ని ఎలా ఓవర్ రైట్ చేయాలి అండ్ హ్యాష్ మ్యాప్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.